2026కి దాదాపు 90% తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అండ్ చాలా వరకు ఏఐ దీన్ని జాబులు తీసేస్తుంది. ఒకవేళ జాబ్ వచ్చినా కానీ 2 ఇయర్స్లో జాబ్ పోతుందేమో. సో దీని గురించి ఒక టాపిక్ ఒకటి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది. ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే 2026 కల్లా 90% సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయా, ఇది ఒక టాపిక్. ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే 3.5 లక్ష ప్యాకేజ్ అనేది 2024లో న్యాయమైన ప్యాకేజేనా, ఈ రెండు విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్యాకేజ్ గురించి. సరే, దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% మంది తెలుగు వాళ్ళకి 2026 కల్లా జాబులు పోతాయి అనేది జనరల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా వివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అండ్ దాంట్లో ఏంటి అంటే నిశ్చితంగా మనం పరిశీలిస్తే సో బేసిక్గా ఏంటి అంటే దాంట్లో డెప్త్గా అనేది మాట్లాడలేదు, ఓవర్వ్యూ వేగ్గా అర్థం అవ్వడానికి చాలా ఈజీ వేలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే 2026కి 90% ఉద్యోగాలు పోతాయా? ఏం ఉద్యోగాలు పోతాయి? ఫస్ట్ థింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే పోవు, ఇదైతే క్లారిటీ. సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదా? ఐస్ డెఫినెట్లీ. ఇప్పుడు రీసెంట్గా మనం కొన్ని ఏతో రీప్లేస్ చేశారు. ఎవరిని రీప్లేస్ చేశారు, ఏ జాబ్స్ రీప్లేస్ చేశారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 90% ఉద్యోగాలు పోతాయి అంటే తెలుగు యువతకు పోతుందా? ఇండియాలో లేదా? వరల్డ్ వైడ్లో లేదా? యుఎస్లో లేదా? ట్రస్ట్ మీ, యుఎస్లో మనకు తెలిసిన వాళ్ళు 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే కూడా కాల్స్ లేవు. విపరీతంగా ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, కనీసం కిరాణా సామాన్ కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఇస్ రియాలిటీ. సో మచ్ బెటర్. తెలుగు వారికి కాదు, ఇది ఇంపాక్ట్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఇది జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏఐ ఈజ్ రీప్లేసింగ్ ఫ్యూ జాబ్స్, దట్ ఈస్ కరెక్ట్. బట్ ఇప్పుడు ఏఐ కూడా సాఫ్ట్వేర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ChatGPT వచ్చేసింది, జాబులు అయిపోయినాయి, ఇక మొత్తం సాఫ్ట్వేర్ కలాప్స్ అని అన్నారు. ఏమైంది? అట్లాంటి ChatGPTలు 100 ChatGPTలు మళ్ళీ ఎవరు తయారు చేశారు? ఆ ChatGPT లాంటి ఏ కంపెనీ తయారు చేసుకుంటుంది? ChatGPT లాంటి ఏఐ ఎవరు తయారు చేస్తున్నారు? మళ్ళీ మనుషులే తయారు చేస్తున్నారు. ఓకే, ఎంప్లాయీసే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ChatGPT మిగతా అన్ని ChatGPTలు తయారు చేయలేదు. మనం జనరలైజ్ చేసి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని జాబ్స్ పోతే ఇప్పుడు మనం చూసుకుంటే టెలికాలర్ జాబ్స్ పూర్తిగా కనుమరుగేదానికి ఛాన్స్ ఉంది 100%. మొత్తం కూడా ఐవీఆర్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మనకి జొమాటోలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, స్విగ్గీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం డైరెక్ట్గా ఏజెంట్ తోటి మాట్లాడలేదు. మ్యాక్సిమం బోర్డ్స్తోనే మనం మాట్లాడేసి మన ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ట్రూ. బట్ ఈ బోర్డ్స్ తయారు చేసేది కూడా ఎవరు? ఈ బోర్డ్స్ మెయింటైన్ చేసేది ఎవరు? దాని సర్వర్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎప్పుడు బగ్స్ రాకుండా దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఎవరు వర్క్ చేస్తున్నారు? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఏఐ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జెన్ ఏఐ అనేది అన్నిటినీ కూడా రీప్లేస్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. డెవిన్ సాఫ్ట్వేర్ అన్నారు. డెవిన్ సాఫ్ట్వేర్ ముందు మనకి బేసిక్ అసలు కోడింగ్ లేకుండా వర్డ్ ప్రెస్ లాంటివి కొన్ని వందల వెబ్సైట్లు ఉన్నాయి. ఈజీగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, అసలు కోడింగ్ లేకుండా వెబ్సైట్ తయారు చేసుకునే దానికి పాసిబిలిటీ ఎప్పుడో ఉంది, ఇప్పుడు కాదు. విపరీతమైన హైప్. మెయిన్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కిల్ గ్యాప్ అనేది జరుగుతుంది. స్కిల్స్ అనేవి మ్యాచ్ చేయలేకపోతున్నాం. సో దానికి కనెక్షనే ఈ 3.5 lakhs గురించి కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు. రైట్, ఏఐ ఎప్పుడు కూడా కొత్త జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. 90% యువత, తెలుగు యువత ఉద్యోగాలు లేకుండా, వాస్తవానికి దిస్ ఈజ్ హ్యాపెనింగ్. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 50 to 60% వరకు ఐఐటీలో కూడా 50% రిక్రూట్ అయ్యారు, 50%కి అసలు జాబ్సే రాని పరిస్థితి అని చెప్పి మనం చాలా ఆర్టికల్ చూస్తాం. రియల్ కూడా జరిగింది అది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి మనం రీసెంట్గా చూసుకుంటే కాగ్నిజెంట్ కంపెనీ 2.5 లక్షల విపరీతంగా దాన్ని ట్రోల్ చేసేసి విపరీతంగా చేసేసారు. ఓకే ఫైన్, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, అంత తక్కువ జీతం అంటే కరెక్ట్ కాదని. కానీ ఇక్కడ 3 లక్షలు అనేది రియలే. 3 లక్షలు అనేది 3.5 లక్షలు అనేది 2024కి వర్త్ కాదు. అండ్ అంతకంటే వర్త్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదా? మీరేం మాట్లాడుతున్నారు? కంపెనీ ఫిక్స్ అయితే మనం ఏం చేయగలుగుతాం, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో దీనికి సంబంధించిన రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి, సో ఒక స్టూడెంట్, తను చదివిన చాలా చిన్న కాలేజీ, అన్ని న్యూస్ ఆర్టికల్స్లో వచ్చింది, 7 ఉద్యోగాలు సాధించింది. JNTU అఫిలియేటెడ్ పెద్ద విపరీతమైన కాలేజ్ అని నేను చెప్పను. డెఫినెట్లీ ఐఐటి కంటే చిన్న కాలేజే, IIIT కంటే చిన్న కాలేజే. JNTU అఫిలియేటెడ్ ఒక VVIT కాలేజ్ నుంచి 7 ఉద్యోగాలు సంపాదించింది. 1 కాదు 2 కాదు. ఫస్ట్ ఎక్సెంజర్ 4.5 లక్షలు వచ్చింది. శ్రావణి తన పేరు, బాపట్ల పెదకాకాని దగ్గర
కాలేజ్ ఓడో కంపెనీలో 5 lakhs, IBMలో 9 lakhs, ఫ్లిప్కార్ట్లో 11 lakhs, వాల్మార్ట్లో 23 lakhs. సో ఇక్కడ ఇది అంతా పక్కన పెట్టండి, మా సిస్టర్ కూడా 6 lakhs ప్యాకేజ్ వచ్చింది 2024 పాస్ అవుట్. నా సిస్టర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది 6 lakhs, 9 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కాలేజ్ వచ్చేసి భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ స్కిల్స్ మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ కాలేజీలో చెప్పిందే వింటాము. కొంతమంది దీనికోసం ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే కాలేజీలో చదువుకునేటప్పుడే ప్యారలల్గా జాబ్ రెడీ మార్కెట్, మీరు జాబ్ కోసం రెడీ అవ్వాలి, అవసరం ఉంది, 4 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం, 4 సంవత్సరాల తర్వాత జాబ్ సంగతి అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఫస్ట్ ఇయర్ నుంచి చదవడం ఎంత ఇంపార్టెంటో దీంతో పాటు జాబ్ ఓరియంటెడ్ గురించి ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం, రియల్ టైం ప్రాజెక్టులు చేయడం, ఇవన్నీ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది, ట్రెండ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా వదిలిపెట్టేసేసి నేను యాక్సెప్ట్ చేస్తాను, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నిజంగానే తక్కువకే 3 లక్షలు 3.5 లక్షలు కోట్ చేస్తున్నాయి. కానీ నేనేమంటానంటే దానికంటే ఎక్కువ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. 3 లక్షలు అనేది ఎక్కువ మంది అంతవరకే స్కిల్స్ మ్యాచ్ చేయగలుగుతున్నారు. తెచ్చుకునే వాళ్ళు ₹1,00,00,000 కెరియర్ స్టార్టింగ్లో తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే ఇంకోటి అంటారు, మరి మీరు ఇవన్నీ మానేసి ఆ జాబ్ మీరే చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ₹1,00,00,000 కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ బిజినెస్, ఒక బిజినెస్ కాదు. జనరలైజ్ చేసిన కామెంట్ పాస్ చేస్తున్నా. అంటే అందరికీ ₹1,00,00,000 రావాలి, అందరికీ 10 కోట్లు వచ్చేయాలి, అందరికీ 50 లక్షలు రావాలని నేను చెప్పట్లేదు. అవకాశం ఉంది, మనం ఎంత కష్టపడితే అంత మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. డిమోటివేట్ అవ్వద్దని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక్కసారి ఆలోచించండి గాయ్, భయపడాల్సిన అవసరం లేదు. కానీ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. మీరు ట్రెండ్స్ తెలుసుకోండి, ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలుసుకోండి. ఎవరైతే కమింగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ని వాళ్ళు వాడినంతగా వాడడం అనేది ముందు జనరేషన్ వాళ్ళకి రాదు, ఇది రియల్. కానీ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ వల్ల ట్రెండ్స్ దీని గురించి కాకుండా వేరే వాటికి వీళ్ళ ఎనర్జీ అనేది వేస్ట్ చేస్తున్నారని నా భావన. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళకి నాకు దాదాపు ఆల్మోస్ట్ 10 years అనుకోండి జనరేషన్ గ్యాప్ ఉంది. 4 yearsకే చాలా జనరేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనము ఎవాల్వ్ అవుతున్నాము, టెక్నాలజీ మారిపోతుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ తెలుగు కాదు, ఓవరాల్గా నిజంగానే 90% తెలుగు యువత జాబులు ఉండవు. ఎవరికి అంటే 90%లో ఉన్న వాళ్ళు ఎవరో అంటే ఎవరైతే ప్రాపర్గా స్కిల్ నేర్చుకోరో వాళ్ళు. అండ్ షార్ట్ కట్స్ వెతకొద్దు, నాకు ఈజీగా జాబ్ వచ్చేయాలి, ఈజీగా అది వచ్చేయాలి అంటే వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.